అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి మొదట్లో కొంతకాలం సఖ్యంగానే ఉన్నా రాను రాను వాటి మధ్యలో కీచుకలాటలు మొదలయ్యాయి. ఈ అడవిలో నేను రాజునని సింహం అంటూ ఉండేది. అది ఇతర జంతువులకు నచ్చేది కాదు. ఎప్పుడు సింహందే పైచేయిగా ఉంటుందా, ఎంతకాలం ఇలా అని మిగతా జంతువులు ఆలోచించసాగాయి. ఈ విధంగా కాకుండా ఒక్కొక్క జంతువు కొంతకాలంగా రాజుగా ఉండాలని జంతువులు కొన్ని భావించాయి. అది కూడా కుదరలేదు. సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపెడుతుంది కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి. నక్క జిత్తులమారి ఎప్పుడూ కుట్రలు పన్నుకుంటూ ఉంది. అందువల్ల అది కూడా రాజుగా ఉండడానికి వీలు లేదన్నారు. జింక తన అందం చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. నెమలి అస్తమానం నాట్యంలో మునిగిపోయి ఉంటుంది. కుందేలు ఎక్కడ చిన్న అలజడి వినిపించినా పిరికిగా పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవేవి రాజుగా పనికిరావని అనుకున్నాయి. అప్పుడు ఒక కోతి కలగజేసుకొని ఈ సమస్యను మనుషులు ఎలా పరిష్కరించుకుంటున్నారో నేను నగరంలోకి వెళ్ళి చూసి వస్తానని బయలుదేరింది. కొన్నాళ్లకు తిరిగి వచ్చిన కోతి మనుషులలో రాజులంటే ఇప్పుడు ఎవరూ లేరు, అందరూ కలిసి వాళ్ళను వాళ్ళే పరిపాలించుకుంటున్నారు అని చెప్పింది. ఇదేదో చాలా బాగుంది. జంతువులన్నీ ఏకగ్రీవంగా అనుకున్నాయి. తర్వాత సింహం, నక్క, జింక, నెమలి, కోతి, కుందేలు అన్నీ కలిసి జంతు సౌమ్యం ఏర్పాటు ఉన్నాయి.